భాగస్వామ్య సమ్మిట్లో హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ 7 ఎంఓయూలు చేసుకున్నట్లు ఆ శాఖ మంత్రి సవిత తెలిపారు. వీటి వల్ల రాష్ట్రానికి 4490.38 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 8450 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు. విశాఖ, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో పరిశ్రమలు స్థాపన చేస్తున్నామని మంత్రి వివరించారు. సిఐ సమ్మిట్తో ఏపీ తలరాత మారిపోతోందంటున్న టెక్స్టైల్ శాఖ మంత్రి సవితతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. పెట్టుబడుల సదస్సులో వస్త్ర పరిశ్రమకు సంబంధించి కూడా కీలక ఒప్పందాలు జరిగాయి. ఏదైతే అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే రేమండ్ సంస్థకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా వర్చువల్గా చేయడం జరిగింది. అలాగే మరిన్ని ఒప్పందాలు కూడా వస్త్ర పరిశ్రమకు సంబంధించి జరిగాయి. దానికి సంబంధించి మనతో వెల్లడించేందుకు టెక్స్టైల్ శాఖ మంత్రి సవిత ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఈ 2 రోజుల విశాఖ భాగస్వామ్య సదస్సులో మీ శాఖకు సంబంధించి కూడా కీలక ఒప్పందాలు జరిగాయి. ఏ మేర పెట్టుబడులు వస్తున్నాయి, ఏంటి? ప్రతి చోట పరిశ్రమలు ఉండాలి అనే గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల నేత నారా లోకేష్ బాబు గారు మరి సుమారుగా 410 కంపెనీస్తో ఎంఓయూ అవుతున్నారు. అదేవిధంగా సుమారుగా 10 లక్షల కోట్లు అనుకున్నాం, కానీ 10 లక్షల కోట్లు మరి కొత్త ఇన్వెస్టర్స్ కూడా రావడం మేము సైతం అంటూ మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో మరి పరిశ్రమలు వచ్చాయి. అదేవిధంగా టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి కూడా సుమారుగా 7 కంపెనీలతో ఎంఓయూ అయ్యాం. అందులో 4500 కోట్ల పెట్టుబడి, 8500 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. వారు కూడా ఇంకా మరిన్ని కొన్ని పరిశ్రమలు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన కియా, మరో ప్రెస్టీజియస్ రేమండ్ సంస్థ, ఈ రెండింటిని అసలు ఎలా చూస్తారు, ఏంటి? ఇది 14-19లోనే తీసుకొచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శంకుస్థాపన చేయటము, అన్ని ల్యాండ్ కూడా వాళ్ళకి అలాట్ చేసేయడం అన్ని జరిగాయి. ఏ ట్యాక్స్ కట్టలేక మరి ఆ పరిశ్రమ వెళ్ళిపోవడం, మళ్ళీ పరిశ్రమ రావడం, దానివల్ల సుమారుగా ఒక 5000 నుంచి 6000 మంది ఉపాధి కూడా కల్పిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, పరిశ్రమల సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. మరి చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో ప్రపంచానికి తెలుసు, మరి రాష్ట్రానికి బాగా తెలుసు. అందుకే 11 సీట్లకే పరిమితం చేశారన్న విషయం కూడా తెలుసు. సంక్షేమ పథకాలు ఇస్తేనే సరిపోదు, సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టించాలి, ఉపాధి కల్పించాలనే గొప్ప లక్ష్యంతో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా మా జిల్లా వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా, కియా లాంటి పరిశ్రమలు కావచ్చు, మరికొన్ని ఈరోజు మరి లేపాక్షిలో కావచ్చు, మరి చిలుమత్తూరులో కావచ్చు, మడకసిర కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా మళ్ళీ పరిశ్రమలు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వారికి ముఖ్యంగా కావాల్సిన వాటర్ సౌకర్యం కూడా కల్పిస్తూ ఈరోజు పరిశ్రమలు రావడం, నేషనల్ హైవేకి దగ్గరగా మన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటంతో కూడా ఇన్వెస్టర్స్ కూడా మేము బాగా కన్విన్స్ చేసాం. వారు కూడా మరి ముఖ్యమంత్రి గారి చొరవతో వారు కూడా ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. మీ శాఖకు సంబంధించి 7 ఒప్పందాలు ఏంటి? 7 కూడా టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగాయి. దీనివల్ల చాలా మందికి గార్మెంటరీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సుమారుగా 8500 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం. హస్తకళలను కూడా ప్రోత్సహిస్తున్నాం. ఒక పక్క లేపాక్షి ఎంపోరియం పెట్టాం. మరి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద మరి మొన్నటి రోజు మనకు అవార్డులు కూడా వచ్చాయి. అదేవిధంగా మన స్టేట్లో ఏదైతే మన 34 వీవర్స్ మన జిల్లాలో, ఏ జిల్లాలో ఎక్కడి నుంచి ప్రాధాన్యత ఉంది, ఏ చీర ఇక్కడ తయారవుతుంది, మొత్తం ఎగ్జిబిషన్ కూడా పెట్టాం. హ్యాండ్లూమ్స్ డెవలప్ చేస్తూ మరి టెక్స్టైల్స్కి వెల్కమ్ చెప్తూ మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఏ విధంగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి, లేటెస్ట్ డిజైన్స్ ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, హస్తకళలను కూడా ప్రోత్సహిస్తూ మరి చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చిన వారు కూడా హస్తకళలను ప్రోత్సహించండి, చేనేత వస్త్రాలు ధరించండి అన్న విషయాన్ని కూడా మేము వాళ్ళకి తెలియజేసాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది టెక్స్టైల్ రంగానికి సంబంధించి మంత్రి సవిత స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విశాఖపట్నం నుంచి విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.